మనకు ఎన్నో కోరికలు ఉంటాయి. ఎన్నుకున్న కోరికలు సంకల్పాలను బట్టే మనిషి ఏమవుతాడు, ఎంత ఎత్తుకు ఎదుగుతాడు అనేది ఆధారపడి ఉంటుంది. మానవులు తమకు నచ్చినట్టు బ్రతకడం సులువే, కానీ సమాజానికి ఆదర్శప్రాయంగా మంచి మనుషులుగా జీవించాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి. ఒక్కోసారి కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎన్నో అడ్డంకులు మనల్ని ఎదిరించాల్సి ఉంటుంది. సింధువు అవుతుంది. ఎన్నో దెబ్బలు తింటేనే రాయి సజీవ శిల్పం అవుతుంది. చేదుగా ఉన్న మందే శరీరానికి ఔషధం అవుతుంది. సారెపై తిరిగితేనే మట్టి ఘటమవుతుంది. తోలు నానితేనే మృదంగమై మోగుతుంది. ఇంత ఆధునికాలానికి వచ్చినా మనం సత్యహరిశ్చంద్రుగా ఉండగలమా అనే డౌటు, సందేహం మనలో చాలామందికి వస్తుంది. కానీ నీతిగా నిజాయితీగా ఉంటూ అబద్ధం ఆడకుండా ఎవరికైనా సాయం చేస్తూ ఎవరికీ హాని చేయకుండా 10 మందికి ప్రాణాలు పోసే ఓ డాక్టర్ కథ, ఓ డాక్టర్ సత్యం కథ ఈ సమాజాన్ని ఎన్ని మలుపులు తిప్పింది, ఎంత సమాజాన్ని వృద్ధిపరిచిందనే తెలిపేదే ఈ లఘునాటిక. పట్టుదల ఉంటే కానిది లేదు. చూడండి, పట్టుదల ఉంటే కానిది లేదు. చూసి ఆనందించండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజా రామ లే అమ్మా లే, ఇంకా పదుకున్నావే. సూర్యుడు తొంగి చూస్తూ నవ్వుతున్నాడు. ఏంటమ్మా అలా పడుకున్నాను, ఇలా లేపావు? రేపు ఆదివారమే కదా, అంత తొందర ఎందుకమ్మా? అంత ఆదివారం అయితే మాత్రం 8 గంటలు పడుకుంటావా? లేచి త్వరగా రెడీ అవ్వు, టిఫిన్ పెడతా. అట్ట పెట్టు గడ్డి తనకి. నువ్వు ఆపవే, ఈరోజే త్వరగా లేసావు. నీకన్నా ముందు తనే ఎప్పుడు త్వరగా లేస్తుందిలే. ఈ పదనిసులు ఆపి పని చేయండి, త్వరగా బయటికి వెళ్ళాలి, పని ఉంది. ఎక్కడికి వెళ్తున్నాము? ఎప్పుడొస్తాం నాన్న? నువ్వు ప్రశ్నలు పుట్టవి, ప్రశాంతంగా ఉన్నవ్వు, నన్ను పని చేసుకోనివ్వవు. అదేంటి, ప్రశ్నలు వేస్తేనే జ్ఞానం పెరుగుతుందని మా టీచర్లు చెప్పారు. నువ్వేంటి ప్రశ్నలు వేయద్దంటున్నావు? తరగతి గదిలో అలా ప్రశ్నలు వేస్తే జ్ఞానం పెరుగుతుంది, ఇలా విసిగిస్తే జ్ఞానం ఏం పెరుగుతుంది నా బొందా? అమ్మా, నాన్నేంటి పొద్దున్నే కారాలు నూరుతున్నారు? ఎప్పుడు ప్రేమతో మాట్లాడేవారు, ఈరోజు ఇలా? అదేం లేదులే గీత, మీ నాన్న ఒక మంచి పని కోసం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారు, అందుకనే ఆ టెన్షన్. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. హలో, కలెక్టర్ ఆఫీస్. కలెక్టర్ గారు ఉన్నారా? మేడంని కలవాలి. ఉండండి, చూసొస్తా. మేడం కలవటానికి వచ్చారు, లోపలికి వెళ్ళండి. నమస్కారం కలెక్టర్ గారు. నా పేరు సత్యం. ఒకరోజు పేపర్ చూశాను, రామాపురం పాఠశాల దత్తత తీసుకున్నారు, కలవండి అని ఉంది. అది చదివి ఇక్కడికి వచ్చాను మేడం. ఓ అదా, రామాపురం అనే ఊరిలో ఒక పాఠశాల ఉంది. దానిని ఎవరైనా దత్తత తీసుకొని బాగు చేస్తారేమో అనే ఉద్దేశంతో పేపర్లో న్యూస్ అలా వేయించాము. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆ పాఠశాలని దత్తత తీసుకుంటా. ఆ బడి రూపురేఖలు మారుస్తా మేడం. మీ ఔదార్యాన్ని చూసి చేతులెత్తి నమస్కారం పెట్టాలనుంది. ఇదిగోండి ఆ ఊరి పాఠశాల విశేషాలు. ఆల్ ద బెస్ట్ సత్యం గారు. థ్యాంక్ యూ మేడం. దశమి రోజున మా ఊరిలో ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. ఆ రోజు బడి దత్తత తీసుకున్నప్పుడు నాడు ఎలా ఉంది, నేడు ఎలా ఉందో చూపిస్తా మేడం. మీరు తప్పక రావాలి. అలాగే, తప్పకుండా వస్తా.
అరే మన ఊడు ఎలా ఉందిరా? నా సింహాసం లేదిరా. మన ప్రజలు ఎలా ఉన్నారా? రామాపురం. బాగానే ఉన్నారయ్యా. మీరు ప్రెసిడెంట్ అయ్యాక హల్వా బాగుంది. అది హల్వా కాదురా, హయారా. అరే దేవురా, అది హల్వా కాదు, హయా కూడా కాదు, అది హవారా, హవా. ఓహో. నమస్కారం అండి, ఇదేనా రామాపురం? ఇదే. ఈ ఊర్లో ఉన్న పాఠశాలని చూద్దామని వచ్చా, కొంచెం వచ్చి చూపిస్తారా? ఎందుకు వచ్చాడు? ఆ స్కూల్తో ఏం పని? ఏమీ లేదండి, కలెక్టర్ గారు పంపించారు. ఆ స్కూల్ని దత్తత తీసుకునేవారు కలవండి అని ఉంది, అది చూసి ఇక్కడికి వచ్చాను. మా పిల్లలు అసలు మాటే వినట్లేదు, క్రమశిక్షణే లేదు. కొంచెం మీరే వాడిని దారిలో పెట్టండి బాబు, మీకు పుణ్యం వస్తుంది. వాళ్ళని దారిలో పెట్టడానికి గురువులు ఉన్నారు. నేను వచ్చింది ఆ బడిలో లేనివి చూసి సమకూరుస్తాను. బల్లలు, కుర్చీలు, రంగులు వేయించడం ఇలా. సరే, స్కూల్ చూపిస్తాను పదండి. పిల్లలు, నిన్న హోంవర్క్ ఇచ్చాను కదా, చేశారా? చేసాం టీచర్. గుడ్ గుడ్, చదువుకోండి. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం అండి. మన స్కూల్ని బాగు చేయడానికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. నమస్కారం. కానివ్వండి. మీ గురించి తెలుసుకున్నా, మేము ఏదేదో మాట్లాడాము, మమ్మల్ని క్షమించండి. పర్లేదు రండి, మీరు నా వాళ్ళే, వెళ్ళొస్తా. వారు అన్ని పనులు అయిపోయాయి. రేపేగా దసరా, అన్ని ఏర్పాట్లు చేద్దాం. ఏంట్రా, మన ఫ్రెండ్ సత్యం ఈ టైంకి వచ్చేస్తాడు కదా, ఇంకా ఏంటి రాలేదు? ఎక్కడికో వెళ్ళాడు అనుకుంటారా? మొన్న ఏదో పని ఉందన్నాడుగా, అదిగో రానే వచ్చాడు. ఎలా ఉన్నారా? బాగానే ఉన్నాంరా. నువ్వేం చేస్తున్నావు? నేను ఒక బృహత్తర కార్యక్రమం తలపెట్టానురా. తలెందుకు పెట్టావురా? అంత పనెందుకు చేసావు? నన్ను అడగచ్చు కదా. నీ ఫ్రెండ్నే మర్చిపోయావరా? ఏంది అడిగేది? తల పెట్టాడు కదా, తల తీసుకొని రావద్దా? అర్థం చేసుకోరు. మీరు మామూలు వాళ్ళు కాదురా. ముందు కాలు పెడితేనే కదా తర్వాత తల పెట్టేది. అర్థం చేసుకోరు. ఆపండ్రా మీ గోల. బృహత్తర కార్యక్రమం అంటే ఒక గొప్ప పని అని అర్థం. మీరు అన్నట్టు తలకాయ కాదురా నాయనలారా. అవునా? నీ గురించి నాకు బాగా తెలుసురా. ఎప్పుడు కష్టమైన పనులే ఎన్నుకుంటావు. ఆ పని పూర్తి అయ్యే వరకు వదలవుగా. నీ పట్టుదల నాకు బాగా తెలుసురా. నువ్వు విక్రమార్కుడివి. రామాపురంలోని ఒక పాఠశాలని దత్తత తీసుకున్నారా?
ఆ బడి రూపురేఖలు మారబోతున్నాయి. మీ సహాయ సహకారాలు కావాలిరా. ఏ కారాలైనా ఇస్తామురా, నువ్వు మా దోస్తువిరా. మీ కారాలే మొద్దురా, నాకు చేదోడు వాదోడుగా ఉంటే చాలు, అంతకన్నా నేనేమీ కోరుకోను. రేపేగా దసరా, కబురు వచ్చింది బడి పనులు బాగా జరుగుతున్నాయంట. రేపేగా దసరా, ఈరోజు వెళ్ళి రేపు రండిరా, అంగరంగ వైభవంగా జరుపుకుందాం. సరేరా, ఇవాళ వెళ్ళి రేపు ఉత్సవం టైం కల్లా వచ్చేస్తాం. అంతే మంచి జరుగుతుంది లేండి. అమ్మా, మా శక్తి కొలది మిమ్మల్ని పూజిస్తున్నాను, మా మీద కరుణ చూపాలి. ఈ సీతాపురం ఎంత బాగుందో, వాళ్ళు ఎంత మంచిగా చేపించాడు. నమస్కారం సత్యం గారు. ఇదిగో నమస్కారం. ఇదిగో నాడు నేడు సంబంధించిన ఫోటోలు. ధన్యవాదాలు. కలెక్టర్ గారు కూడా వస్తా అన్నారు, కొంచెం సేపు ఆగండి. సరే పిల్లలు డ్యాన్స్ చేద్దరు కానీ రండి. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మ, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అరిగో కలెక్టర్ గారు రానే వచ్చారు, పూలేయండి. బాగుంది మీ ఉత్సవం. మీ ఊరు, మంచి మనుషులు, ఆహ్లాదంగా ఉంది. మీకు విషయం చెప్పాలి. సత్యం గారు మా ఆఫీసుకు వచ్చి బడిని దత్తత తీసుకుంటానని ముందుకొచ్చిన మహామనిషి. ఇతను ఒక్కడే చేయగలడా, అంత సామర్థ్యం ఉందా అని ఆలోచించి సత్యం గురించి వాకబు చేశాను. ఆ విషయాలు వింటుంటే ఆశ్చర్యం వేసింది. ఇతను ఎవరో తెలుసా? ప్రాణం పోసేవాడే కానీ తీసేవాడు కాదు. సత్యం పలికేవాడే కానీ అసత్యం పలికేవాడు కాదు. ఇతను ఒక డాక్టర్. అంతకు మించి మానవత్వం గల వ్యక్తి. మామూలు పాఠశాలలో చదువుకొని డాక్టర్ అయ్యి అంతతో ఆగకుండా సామాజిక బాధ్యతలు తీసుకున్న సంఘ సంస్కర్త. ఆ బడిని మార్చాలన్న పట్టుదలతో ఇదిగో ఈరోజు ఇలా మార్చేశాడు. కృషి, పట్టుదల ఉంటే విజయం వస్తుంది అన్నదానికి ఈయనే పెద్ద ఉదాహరణ. మీ అందరూ ఇతనిని ఆదర్శంగా తీసుకోవాలి. అందరం తీసుకుందామా? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేళుకు